హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాక్షసుడు మీకు బాగా నచ్చింది కదా, సో ఆ జోనర్లో ఒక సినిమా వస్తుంది అనమాట. నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, బట్ సంథింగ్ డిఫరెంట్. ఇది కూడా కాన్సెప్ట్ కిల్లింగ్ అంటున్నారు, బట్ నేను టీజర్ చూస్తే భయపడ్డాను. డెఫినెట్లీ భయపడతాం మనం. ఆ రేంజ్లో దాన్ని మన ముందుకు ప్రజెంట్ చేస్తున్నారనమాట. డెఫినెట్గా థ్రిల్లర్ కంటూ చాలామంది, నేను అంటూ ఉంటాను థ్రిల్లర్స్కే 99.9% సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అని చెప్పి, బికాస్ థ్రిల్లర్స్ని లవ్ చేసే వాళ్ళు అంతమంది ఉన్నారు అనమాట. సో అదే కోవలో ఈ సీరియల్ కిల్లింగ్, ఈ కాన్సెప్ట్ బేస్డ్ కిల్లింగ్తో సీమంతం, జనరలీ శ్రీమంతం కదా అంటారు, అదే కాన్సెప్ట్ అంట. సీమంతంని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు November 14th ఈ టీం అందరూ. సో మరి ఆలస్యం చేయకుండా ఈ టీం అంతా, అంటే డైరెక్టర్ సుధాకర్ గారు అండ్ అలాగే హీరో వజ్రయోగి గారు, హీరోయిన్ శ్రేయ గారు అండ్ ద కో ప్రొడ్యూసర్ గాయత్రి గారు మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో. హాయ్ హాయ్. ఇంత హారబుల్ గా ఉన్నారేంటి మీరు? మేము ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కాదు, ఈ ఫ్రేమ్ లో ఇంత అందంగా ఉన్నారు. ఆ ఫ్రేమ్స్ అన్ని అంత భయంకరంగా ఎలా భయపెట్టాలనుకున్నారు మిమ్మల్ని? థ్రిల్లర్ మూవీస్ కి లవర్స్ ఎక్కువ ఉన్నారు. 99.9% అన్నాను, దాన్ని ఫిక్స్ పొందుదామని. మేము మీరే అసలు మెయిన్ కల్పరేట్ ఎవరంటే మీరే. అంటే భయపెట్టామని కాన్సెప్ట్ తో భయపెడుతున్నామండి మేము. మరి అంతనా అండి? ఏది పడితే అలా. సీమంతం అంటే పసుపు రాసి కుంకుమ పూసి ఆ నీట్ గా చేస్తున్నామండి. కాన్సెప్ట్ కనపడుతుందా లేదా? తర్వాత అదేదో పచ్చడి అన్నట్టు కొట్టడం కూడా చూసినామండి. ఏంటండి అది? కాకపోతే కొంచెం వైలెంట్ ఉంటుంది. కొంచెం చాలానే వైలెంట్ గా ఉంది. బట్ మేబీ వెనకాల రీజన్ ఏంటి అనేది, అసలు రీజన్ బలంగా ఉంటుంది. చూడాలి. 14th చూడాలి. ఆల్రెడీ నేను చెప్పేసాను 14th సేవ్ చేస్తారు వాళ్ళ డేట్ ని. బట్ యూ టెల్ మీ లైక్ వేర్ ఇట్ స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు, ఎలా పట్టాలెక్కింది? మామూలుగా ఒక సినిమా కాన్సెప్ట్ తీసుకుని వెళ్ళి ఒక డెబ్యూ డైరెక్టర్ పట్టాలెక్కించాలంటే దాని వెనకాల సినిమా కష్టాలు భయంకరంగా ఉంటాయి. అది కూడా ఒక థ్రిల్లరే. సో యూ టెల్ మీ. కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ November 15th షూటింగ్ స్టార్ట్ చేసాం. November 15th స్టార్ట్ చేసాం. ఈ ఇయర్ November 14th సినిమా రిలీజ్ చేస్తున్నాం. అంటే ఒక రోజు ముందైనా సరే సినిమా రిలీజ్ చేయాలని, 1 year లో కంప్లీట్ చేయాలని మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. రైట్. అంటే చిన్న సినిమా అంటే లేట్ అయ్యిద్ది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ అధిగమించి మేము చాలా ఎర్లీగా వచ్చేసాం. ఓకే. సో ప్రశాంత్ గారు పర్ఫెక్ట్ గా ఏమేం కావాలో ఇచ్చారనమాట. అంతే. అందుకనే కదా ప్రొడ్యూసర్ ఇస్తేనే సినిమా ఇన్ టైంలో పర్ఫెక్ట్ గా ఇస్తాను. మీరేంటండి హ్యాపీగా ఇప్పుడే సిమ్లా నుంచి వచ్చిన యాపిల్ లా ఉన్నారు, బట్ ఇంత వైలెంట్ సినిమాలో. చూసారు కదా వైలెన్స్, ట్రైలర్ చూసారు కదా? యా, ట్రైలర్, ఐ సా ద ట్రైలర్. నాకేంటంటే వేరియేషన్ చూపించాలి, మన బయటికి సినిమాల్లోకి వేరియేషన్ చూపించాలి. నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను, జింజర్ షార్ట్ ఫిల్మ్, మీరు చూడలేదేమో. దాంట్లో చూస్తే నన్ను గుర్తుపడతారో లేదో చూడలేదు. ఓకే, డెఫినెట్ గా. ఈసారి ఇదేదో నాకు టాస్క్ లా ఉంది, దీని తర్వాత నేను ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తాను. తను ఫ్యాషన్ మీద ఫస్ట్ ఆర్టిస్ట్ అయిన ఫస్ట్ గా చేస్తున్నా అని చెప్పి 20 kgs తగ్గాడు సినిమా కోసం. దీని తర్వాత మనం ఒక సెషన్ పెట్టుకుందాం అండి. నేను 20 అవసరం లేదు కానీ ఒక 5 కిలోలు డైట్ చేయాలి. ఏం చేయాలి? డైట్ చేయాలా? డైట్ అక్కర్లేదు. అయితే ఓకే, సూపర్ గా తినొచ్చు. ఇది ఇంట్రెస్టింగ్. అయితే ఒక సెషన్ చేసుకోవాల్సింది దీని తర్వాత. సో సూపర్ గా తింటా ఎట్లా మనం హ్యాపీగా తగ్గాలో చెప్తాను. 20 కిలోలు అంటే నిజంగా 20 kgs. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి దీనికి రండి, అసలు ఇంత మార్పు ఉందని అంటారు. క్రేజీ. ఈ సినిమా మొత్తానికి సీమంతం మిమ్మల్ని మార్చేసింది అనమాట. That is a fashion towards movie. Definitely, I can see that. And you tell me, like when you heard the first time, అంటే ఇది మీరు విన్నప్పుడు మొదటిసారిగా, సో మీ రియాక్షన్ ఎలా ఉండింది? ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారా ఈ స్క్రిప్ట్ తో, లేకపోతే స్క్రిప్ట్ అంతా అయిపోయాక వచ్చారా? యాక్చువల్ గా మేము లవ్ స్టోరీతో వెళ్దాం అనుకున్నాం. మీరు అన్నట్టు థ్రిల్లర్ మూవీస్ కి లవర్స్ ఎక్కువ ఉంటారని సర్వే ప్రకారం మేము రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేస్తే సర్వే ప్రకారం 61% నుంచి 88% వరకు థ్రిల్లర్ మూవీస్ కి బాగా ఇంట్రెస్ట్, ఆడియన్స్ బేస్ చాలా ఎక్కువ ఉంది. ఇదర్ థియేటర్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ OTT ప్లాట్ఫామ్స్. యాజ్ ఎ న్యూ క్యాస్ట్ అండ్ క్రూని యాక్సెప్ట్ చేసే జోనర్ ఏంట్రా అంటే థ్రిల్లర్ మూవీస్. సో అందుకే నేను కొత్తగా వస్తాను కదా, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలంటే, ఆడియన్స్ కి నా ఫేస్ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా థ్రిల్లర్ మూవీకి వెళ్తే కొట్టేస్తాను మనం. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఆ నమ్మకం కూడా కలిగింది అనమాట. అండ్ యూ టెల్ మీ శ్రేయ, వెన్ యూ కేమ్ ఇన్ టు దిస్, అంటే ఎప్పుడు రావడం జరిగింది, సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే ఏమంటారు? So I had that in my mind, but it was never the plan that I will executive plan that I'll go like this or like that. But yeah, I did few YouTube songs and few short films just for experience, like
just to see whether I can act or not. And then Adi చూసి డైరెక్టర్ సార్, I think co-director. తెలుగు మాట్లాడతారా? అంటే అయితే మాట్లాడిన తెలుగులోనే. తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మరి ఎందుకు నేను కష్టపడ్డా, మీరు మాట్లాడండి. అయితే కోఆర్డినేటర్స్ అండ్ ఆల్ వాళ్ళు నా వర్క్ చూసి నాకు కాల్ చేశారు, దట్ ఒక మూవీ కొంచెం మాట్లాడుతుందని ఎవరు చెప్పారండి? ఫస్ట్ అంటే ఇప్పుడు ఫుల్ గా వచ్చేసింది, ఈ సినిమాతో ఫుల్ గా వచ్చేసింది. లేదు లైక్ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడే ఉన్నావు. 11 నుంచి నేను ఇక్కడనే ఉన్నా. ఓకే. సో ఓకే, హీరోయిన్ అంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి మీ డైరెక్టర్ గారు చెప్పారా? అలా నో యూ హ్యావ్ టు మేనేజ్ దట్. అందరికీ నమస్కారం తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద దిస్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ అన్నారా? నో లేదా? సార్ తో తెలుగులోనే మాట్లాడు. నేను తెలుగే మాట్లాడతాను. మంచిదండి, చెప్పండి. సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ యా కంటిన్యూ. సో అదే కాల్ చేసి నేను ఆఫీస్కి వెళ్తే స్క్రిప్ట్ చెప్పారు. దెన్ ఐ మెట్ డైరెక్టర్ సార్, అంటే సంబడి ఎల్స్ నెరేటెడ్ ద స్టోరీ. దెన్ ఐ మెట్ డైరెక్టర్ సార్. దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు వర్క్ విత్ సంబడి హూ రెస్పెక్ట్స్. దెన్ ఆ రెస్పెక్ట్ నాకు దొరికింది అని ఐమ్ లైక్ ఓకే సార్, విల్ డూ ఇట్. సో అలా ఐ గాట్ ద ఛాన్స్. అండర్స్టాండ్ వెల్. సో కో-ప్రొడ్యూసర్ గాయత్రి గారు, చెప్పండి. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ ఇండస్ట్రీ, లైక్ అంటే విమెన్ ఎస్పెషల్లీ, అది కూడా ప్రొడక్షన్ సైడ్ చాలా తక్కువ మంది ఉంటారు ఇదే. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎక్కడెక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఒక స్టోరీ ఆమె మాట్లాడేటప్పుడు ముందే చేయనేద్దాం స్టోరీ. నేను చెప్తాను ఫస్ట్ ఇక్కడ స్టోరీ విందాం, దాని తర్వాత. యా, యాక్చువల్ గా మేమిద్దరం ఫ్రెండ్స్, కాలేజ్ మేట్. అవునా? అప్పుడే ప్రామిస్ చేశారా నేను డైరెక్టర్ అయితే? ఎగ్జాక్ట్లీ. మనం స్కూల్స్ లో కాలేజ్ చదువుకున్నప్పుడు అరే నువ్వు రావరా నేను ఇదంతా అంటాం కదా. కరెక్ట్. ప్రూవ్ అయింది మాకు. ఆర్టిస్ట్ గా నేను ఇంట్రన్స్ అయ్యాను, మనోడు డైరెక్టర్ గా. రైటర్ సూపర్, రైటింగ్ స్కిల్స్ మాత్రం చేస్తాయి. చిన్నప్పటి నుంచి లవ్ లెటర్ ఎవరికి లవ్ లెటర్ ఇవ్వాలన్నా మీ దగ్గర నుంచి వెళ్ళలేదా? అమ్మో, కానీ ఈ సినిమాలో లవ్ లెటర్ అంటే నువ్వు ప్రేమించకపోతే దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అయ్యో, ఐ నో యు ఆర్ సచ్ ఎ స్వీట్. సో యా, అయితే నేను యాక్చువల్ సింగపూర్ లో ఉంటాను. సింగపూర్ లో జాబ్ చేస్తా ఈ మూవీ కంప్లీట్ చేశాను. 2 weeks కి 1 time, 2 weeks కి 1 time లీవ్స్ తీసుకుని వచ్చి కంప్లీట్ చేసి వెళ్ళాను. ఓకే. సో షీ ఈజ్ మై ఫ్లైట్ మేట్. లైఫ్ లో కూడా ఇలా సినిమాలు సెట్ అయిపోతాయంటే నాకు తెలిసి రేపటి నుంచి అందరూ ఫ్లైట్ లోనే తిరుగుతూ ఉంటారు, బయట స్క్రిప్ట్లు పట్టుకొని కాకుండా. గాల్లో కలిసిన దేవత అన్నమాట. ఓకే. అయితే మేము కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి వీఆర్ గోయింగ్ టు, అంతా షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. వెళ్ళి యూజువల్ గా నేను ఫ్లైట్ ఎక్కగానే నేను జాబ్ చేస్తాను కదా, వెళ్ళి నిద్రపోతాను, వెళ్తామే చేసేస్తాను స్లీప్. కాకపోతే ఎందుకంటే నెక్స్ట్ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. సో నేను ఇంట్రాక్షన్ అవను పక్కన వాళ్ళతో. సో ఆమె నన్ను యాక్చువల్ పలకరించింది వస్తుంటే, పక్కన సీటే. మీరు తెలుగు వాళ్ళు? నేను తెలుగే పక్కా తెలుగు. అలా అలా మొదలైందా అంటున్నాం. అలా అయ్యి నేను యాక్చువల్లీ మేము చెప్పలేదు సినిమా చేస్తున్నాం అనేది, చెప్పకుండా లాస్ట్ కి ఆమె మీరు ఆర్టిస్టా అని అడిగింది అనమాట. అడిగినప్పుడు మనం చెప్పదు బాగోదని ఓకే మేము చేస్తాం. మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఎలా గుర్తుపట్టారండి ఆయన్ని? లేదండి, అసలు నాకు అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఏం తెలీదు. తను ఒక డైలాగ్ వేసాడు అనమాట, ఈ మొహం గుర్తుపెట్టుకో, మళ్ళీ చూస్తావు, మళ్ళీ సంథింగ్ ఏదో అట్లా, అంటే ఇది గుర్తుపెట్టుకో బాగా, మళ్ళీ నువ్వు చూస్తావు అని అన్నాడు. ఇంకా ఆబ్వియస్లీ ఇదర్ పాలిటిక్స్ ఆర్ సినిమా ఫీల్డ్ అంటే మళ్ళీ చూస్తాం కదా. సో అవి రెండు అడిగాను, నువ్వు ఏమన్నా షార్ట్ ఫిల్మ్ చేసావా ఆల్రెడీ అట్లా అడిగాను. సో అప్పుడు కూడా తెలియదు నాకు, తర్వాత తెలిసింది. ఓకే. సో ల్యాండ్ అయ్యే లోపు మీరు డిసైడ్ అయిపోయారు ఈ ప్రాజెక్ట్ నేను టేక్ ఆఫ్ చేయాలని? అస్సలు కాదు, అప్పుడు కూడా ఏం డిసైడ్ అవ్వలేదు అసలు, నాకు అప్పుడు తెలియని కూడా తెలియదు. తర్వాత మళ్ళీ కలిసాం అనమాట. అక్కడ షాపింగ్ చేయడం నాకు తెలీదు ఎక్కడెక్కడ అంటే, కొన్ని హీ వాజ్ లైక్ గైడింగ్. సో అట్లా కలిసి తెలిసింది అప్పుడు. తర్వాత మెల్లిగా ఏంటి నువ్వు మళ్ళీ కనిపిస్తా అన్నావు కదా, అది ఎలా కనిపిస్తా అని అడిగితే అప్పుడు somehow was like slowly revealing and then he showed the short film. డైరెక్టర్ గారు ఇప్పుడు మనకి సీక్రెట్ అర్థమైంది. రేపు నేను డైరెక్ట్ చేయాలన్నా నా పక్క సీట్ లో కూర్చోవాలి, ప్లీజ్ గుర్తుపెట్టు. ఫ్యూచర్ లో చూడాల్సి వస్తుంది అంటే కాపీ కొడతాం. వాట్ ఈస్ ఇన్ దట్? సో అలా యూ స్టార్ట్ దెన్ స్లోలీ స్టార్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ నాకు ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ స్టఫ్ అనమాట, పోస్టర్ డిజైనింగ్ అవన్నీ చేస్తున్నాను.
సో ఐ జస్ట్ ఆస్క్డ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ రిగార్డింగ్ ఎనీ పోస్టర్స్ కానీ ఏదన్నా రివ్యూస్ ఏమైనా కావాలంటే ఐ విల్ హెల్ప్ అని చెప్పాను. ఓకే. సో అలా వీఆర్ యాక్చువల్లీ ఐ వాజ్ అసిస్టింగ్ దట్. దెన్ స్లోలీ అట్లా ఐ స్టార్టెడ్ ఇంటూ మ్యూజిక్. అలా మా సీమంతంలోకి ఎంటర్ అయ్యారు. సీమంతంలోకి ఎంటర్ అయ్యారు అలా. ఓకే, అలా ల్యాండ్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ అదే ల్యాండ్ అయ్యారు. యా. అండ్ యూ టెల్ మీ సార్, యూ ఆల్రెడీ వర్క్డ్, అంటే మీరు రాక్షసుడికి పనిచేశాను అని చెప్పారు. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ అది కూడా సీరియల్ కిల్లింగ్ టైప్ లో అది కూడా అలానే ఉంటుంది. ఆ రోజుల్లో అది ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేసింది. అంటే ద వే లైక్ వాళ్ళు చెప్పిన విధానం, దో ఇట్స్ అ మర్డర్ మిస్టరీ, సో అది చెప్పిన విధానం ఇప్పటికీ గుర్తుంటుంది అనమాట. అంత బాధ అని తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఫర్ యూ లైక్ అదే ఉండిందా, అదే ఇంపాక్ట్ ఉండిందా మీ మీద అక్కడ వర్క్ చేశారు కాబట్టి? అంటే నాకు స్పీడ్ చేయడానికి ఫస్ట్ సినిమా ఎలా డీల్ చేయాలి తెలియటానికి. థ్రిల్లర్ నాకు మ్యాక్సిమం నా జోనర్ కాదండి, అంటే నేను పెద్దగా హ్యాండిల్ చేయలేను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది బాగా. ఆ సినిమాకి నేను చూసిన విధానం, నేను చేసిన వర్క్ విధానం ఎలా ఉంటుంది, ఆ మూడ్ ఎలా ఉండాలి, ఆ నైట్ ఎఫెక్ట్లు ఎలా ఉండాలి. థ్రిల్లర్ అంటే కొంచెం ఇంపాక్ట్ కనిపించాలి కదా, ఆఫ్ లైట్లు ఉండాలి, ఎక్కువ సెటప్ ఉండాలి అని అవన్నీ నేను బాగా ఆ సినిమాకి బాగా కష్టపడ్డాను అనమాట. నేను ఆ కష్టపడినప్పుడు ఆ కష్టం ఇక్కడ ఉపయోగపడింది నాకు. ఓకే. అంటే ఫ్రేమింగ్ కానీ నీట్గా చాలా. అంటే దీంట్లో మా డిఓపి కూడా, నాకు డిఓపి ఎక్కడ పరిచయం అంటే అక్కడ పరిచయం. దానికి అసిస్టెంట్ గా ఆయన వచ్చాడు అనమాట కెమెరామెన్ కి. అప్పుడు మేము ఇద్దరు మాట్లాడుకుంటాం కదండి, ఈ బ్లాక్ ఎలా ఉంది చూడండి మాట్లాడుకుంటుంటే బాగుంది సుధాకర్ అని ఇలా మాట్లాడుకున్నది. అక్కడ పరిచయం అయింది. తర్వాత అలాంటి సినిమా ఇద్దరం చేయాల్సి వచ్చింది. ఓకే. కూడా వన్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట దీంట్లోకి ఎంటర్ అవుతాను. ఏంటి ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ అంతేనండి, ఉంది ప్రతి ఒక్కరికి. మేము ఈ ఊరికినే తీసుకోలేదండి. మీరు బ్యాక్ స్టోరీ ఉంటేనే తీసుకుంటారా? యాంకర్ బ్యాక్ స్టోరీ కూడా చూసారండి? సో షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు 4 days లో యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసాము. అది మా విలేజ్ లో తీసాం అనమాట. ఫస్ట్ ఒక డిఓపి గారు ఉన్నారు, ఆయనకి ఏదో అర్జెంట్ గా ఎమర్జెన్సీ ఉంటే ఆయన వెళ్ళిపోయారు. 4 days లో 2 DOPs. సో వెరీ రిచ్ ప్రొడక్షన్ అండి. సో అతను వచ్చారు, డిఓపి గారు శ్రీనివాస్ గారు వచ్చారు అనమాట. వచ్చి ఓకే వీళ్ళు కొత్త వాళ్ళు, మీరు షార్ట్ ఫిల్మ్ చూస్తే తెలిసింది, వీళ్ళకి మనం అంత ఏదో జస్ట్ తీసేసి 2 days లో వెళ్ళిపోదాం, జస్ట్ మనీ తీసుకుని వెళ్ళిపోదాం అనేది కాకుండా అక్కడ ఒక మంచి ఫ్రేమ్ కోసం పొలంలో బురదలో నడుచుకుంటా కెమెరా క్యారీ చేసుకుని, యాక్చువల్లీ ఎక్కడైనా పెట్టొచ్చు, అక్కడి నుంచి బాగుంటుందని అంత వర్క్ను ప్రేమించి కొత్త వాళ్ళు అయినా కానీ చూడకుండా ఆ విధంగా చేశారన్నమాట. అది నేను మైండ్ లో పెట్టుకుని ఓకే శ్రీనివాస్ గారితో వెళ్దాం ఈ సినిమాకి అని. ఆయన గారు చాలా విజువల్స్ చూస్తే మీకు అర్థమైంది. యా డెఫినెట్లీ. అంటే విజువల్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అనమాట, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ కి. అండ్ సుహాస్ గారి గురించి ఆయన బ్యాక్ స్టోరీ ఎవరు చెప్తున్నారు? యాక్చువల్ గా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సెలెక్ట్ చేయలేదు. అరే మ్యూజిక్ డైరెక్టర్ కావాలి మనకి ఎలా అంటే, మా ఇప్పుడు డైరెక్టర్ చేస్తున్నారు, కో డైరెక్టర్ చేస్తున్నారు, సార్ ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ కావాలి సార్ అన్న. నేను అప్పటికి 4-5 చూసాను, నాకు నచ్చట్లేదు. సరే సుధాకర్ ఒకరు ఉన్నారు, మనవాడు కుర్రాడు అప్కమింగ్ మణి శర్మ దగ్గర చేస్తున్నాడు మంచి, సరే నువ్వు మాట్లాడి నీకు సెట్ అవుతాడు అన్నాడు. దాన్ని నెంబర్ ఇచ్చాను, మాట్లాడాను. సుహాస్ అని మాట్లాడితే సార్ నేను చేస్తాను సార్ అన్నాడు. సరే నీ వర్క్ పంపించమన్నా, ఒక సాంగ్ పంపించాడు, అది లవ్ సాంగ్. అసలు లవ్ సాంగ్ నేను సెట్ కాదు, అసలు లవ్వే లేదా అండి? ఉందండి కొంచెం లవ్ సాంగ్ పంపించాడు. అంటే ప్రోగ్రామింగ్ అంతా బాగుంది, బాగా చేయగలడు అనిపించింది. సరే సుహాస్ అయితే మనకి దాంట్లో ఒక లవ్ సాంగ్ ఉంది, తర్వాత ఎమోషన్ సాంగ్ ఉంది, ఈ 2 ట్యూన్లు చేయండి. ఆ అబ్బాయి నేను కలవలేదండి, ఓకే ఓన్లీ ఫోన్ కాలే. అరే లవ్ సాంగ్ పంపించేసాడు, మరుసటి రోజు ఆ 2 పంపించేసాడు. స్పీడ్గానే ఉన్నాడు. సరే మనకి బీజిఎం కావాలి, మనకి థీమ్ సీమంతం అంటే ఒక థీమ్ ఉంటుంది కదా అండి, దాన్ని కొట్టేసే అని చెప్పాను. అది కూడా పంపించేసేసాడు. అంత ఫాస్ట్ గా పంపించేసాడు. అంటే ఫాస్ట్ అంటే ఒక 1 week లో అన్ని, మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమో అన్ని చేసి పెట్టేసుకున్నాడు. 1 week ప్రాసెస్, అంటే 1 week లో ఫస్ట్ గా అటెంప్ట్ నుండి చేయడం అంటే మామూలు విషయం కాదండి అసలు. అతను నన్ను ఎవరో నేను చేయలేదు అసలు. మేము అందరం కలిసి ఆర్ఆర్ కట్టేటప్పుడు మేము కలిసింది, అప్పుడు దాకా ఏం లేదు. ఓకే, అట్లా చాలా స్పీడ్ గా కొట్టేసి బాగా కనెక్ట్ అయ్యాడు. లలాలా అనే మ్యూజిక్ చాలా హైలైట్ అయిందండి యూట్యూబ్, బాగా విన్నారు కూడా. సో దీంట్లో ఓన్లీ 2 songs ఉంటాయి? 2 songs, వన్ ఈజ్ లవ్ సాంగ్ అండ్ వన్ ఈజ్ శ్రీమంతం మీద ఒక సాంగ్ చేసామండి, ప్రమోషన్ సాంగ్. అది ఇంకో 2 days లో మనం రిలీజ్ చేస్తున్నారు మీరు బయటకి సూన్. ఓకే,
అండ్ లవ్వే లేదంటండి అసలు, మొత్తం ఇన్వెస్టిగేషన్ అందుకని నెక్స్ట్ సినిమా లవ్ స్టోరీ ఒకటి చెయ్యి, చెయ్యండి, లవ్ చూపిద్దామని. దాంట్లో ఫన్ కూడా ఉంచండి. కంపల్సరీ నెక్స్ట్ సార్ లవ్వేనండి. నాకు అనిపిస్తుంది ఆయన ఫన్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని. అసలు కమర్షియల్ మెయిన్, పక్కా కమర్షియల్ అండి. ఐ విష్ అంటే అన్ని చంపుకొని చేయడానికి కారణం ఏంటంటే సినిమా కోసం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్టిస్టులు ఎలాంటి కథ వెళ్ళాలి, మనకి మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనే సెన్స్ వచ్చి దీని ఇలాంటి కాన్సెప్ట్ ప్రెసెంట్ ట్రెండ్ చూసుకోండి. చూసుకోండి. అంటే ఒక మర్డర్ అంటే చంపేయటం, ఇంకో ఇన్వెస్టిగేషన్ అలా కాకుండా కాన్సెప్ట్ ఉండాలి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. అరే మనకు ఏదో ఒక చెప్పాలి కదా ఎవరికొకరికి, దీనివల్ల ఇది జరిగింది కదా అని చెప్పడానికి ఒక సీమంతం చేసింది ఆ పోస్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. అండ్ శ్రేయ, మీ రోల్ గురించి చెప్పండి ఇందులో. అంటే లవ్ ఇంట్రెస్ట్ కొంచెం తక్కువే అని చెప్పారు, బట్ ఇంకా ఎంత ఇంపార్టెన్స్ ఉంది మీ రోల్ కి, అండ్ ఎక్కడెక్కడ శ్రేయాని చూడగలుగుతాం సీమంతంలో? సో వితౌట్ రివీలింగ్ మచ్, మొత్తం చెప్పొద్దు. త్రూఅవుట్ ద మూవీ. అవునా? ఐఎమ్ దేర్ త్రూ అవుట్ ద మూవీ, బట్ లవ్ అంత లేదు, కొంచెం బటర్ఫ్లైస్ లవ్ అలా ఉంది. అండ్ మీ రోల్ గురించి చెప్పండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, అండ్ అన్ని ఈజీగానే ఉండిందా? వాజ్ దేర్ ఎనీథింగ్ టఫ్? ఇట్ వెంట్ స్మూత్లీ, అంటే ప్రాబబ్లీ నాట్ జస్ట్ వన్ టేక్ లైక్ దాట్, బట్ యా అవును, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఐఎమ్ రికగ్నైజ్డ్ దట్ ఓకే షీ కెన్ యాక్ట్. సో మై గోల్ వాజ్ దట్. తెలుగులో అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో వచ్చేసింది. పర్లేదండి, పాపం ఏదొస్తే అది మాట్లాడినివ్వండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. అండ్ ఎక్కువ మీ తెలుగుకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? బోత్. అంటే తను ఇక్కడ ఉన్నా కూడా ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది అంటే బోత్ డైరెక్టర్ గారే ఎక్కువ ఏమో అనిపిస్తుంది. ఆయన తెలుగులో మాట్లాడచ్చు. ఈ సినిమా ఎందుకు ఓకే చేసింది అడగండి. ఈ సినిమా ఎందుకు ఓకే చేసేస్తారు? సార్ వల్లనే, డైరెక్టర్ సార్. డైరెక్టర్ గారు నచ్చి డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నచ్చి ఓకే చేస్తారంటే నేను అర్థమైనా చేసుకోగలుగుతాను. డైరెక్టర్ గారు నచ్చి ఓకే చేయడం ఏమిటి? అంటే స్క్రిప్ట్ మీకు పెళ్ళండి అండి, దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సంబంధం నో నథింగ్ లైక్ దాట్, బట్ యా. సో అంటే అంత రెస్పెక్ట్ఫుల్ గా అంటే హీ స్పోక్ టు మీ అని నాకు అది చాలా నచ్చింది. ఓకే, యూ మెన్షనింగ్ దట్ రెస్పెక్టబుల్, బట్ అంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉండదానా విమెన్? చెప్పొచ్చా? అమ్మాయి వచ్చిందండి, హ్యాపీగా వచ్చింది. నేను కాన్సెప్ట్ చెప్పేసి ఇలా ఉండదు నీ రోల్, ఇంతకు మించి ఏమి ఉండదు, ఇలానే ఎలా చేయాలో నన్ను అడుగు, నీ హెల్ప్ చేస్తాను నేను పర్ఫెక్షన్గా. ఇక్కడ ఎవరితో ఏమీ పని ఉండదు, నువ్వు ఇబ్బంది పడతావేమో ఇంక అనదరగా ఏమైనా ఇబ్బంది పడితే నాకే చెప్పి నేను చూస్తా, ఎందుకంటే ఇక్కడ నేనే ఉంటాను సరేనా అని చెప్పేసి అమ్మాయికి ధైర్యం చెప్పేసి. అందుకని ఆ అమ్మాయి కొంచెం భయపడుతూ ఉన్నట్టుంది, అంటే ఫీచర్ ఫిల్మ్ చేయాలి. ఫస్ట్ మూవీ కదా, ఎవరికైనా ఉంటుందండి. అమ్మాయికి ఏం పిలిచి ఇక్కడ నేను అబ్బాయికి చెప్పారా మీరు అలా? ఎవరికి? ఇక్కడ నేనున్నాను, ఎవరన్నా ఇబ్బంది పెడితే ఫ్రెండ్ అయ్యుండి మీరు చెప్పారా ఆ మాట లేదా అని? అమ్మాయికి మాత్రమే. అయ్యో, ఇది నాట్ ఇన్ అదర్ వేస్, జస్ట్ లైక్ ఊరికే అంటున్నా, ఫన్ కోసం అంటున్నా, ఫన్ గా చేద్దాం అన్నారు. సో యా, ఫ్రెండ్ కి ప్రాబ్లం వస్తే మీరు తీర్చారా లేదా అంటున్నా? మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఫర్ యూ లైక్ యూ టెల్ మీ, ఇక్కడ నుంచి వద్దాం, మీరు చెప్పండి మీకేమైనా. డెఫినెట్ గా షార్ట్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ఫీచర్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్స్ ఆర్ డిఫరెన్స్. అంటే చాలా బ్లడ్, యూనో లాంగ్వేజ్, అంటే దానికి సంబంధించిందని చెప్తున్నాను. అదంతా చేసి షూట్ చేసి అంతా చూసి ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు నాకు మామూలుగా సినిమా చూస్తే 4 రోజులు అదే కళ్ళకి వస్తుంది, హారర్ సినిమా చూస్తే. సో ఐఎమ్ లైక్ దట్. సో మీకు ఎలా ఉండేది అసలు ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి, యూనో ఈ సినిమా ఈ థీమ్ నుంచి బయట రావడానికి అయ్యేదా, ఈజీ అయ్యేదా? క్యారెక్టర్ కన్నా కంప్లీట్ చేయాలనే భయం ఎక్కువ ఉండేది. ఓకే. సో చాలా మూవీస్ మధ్యలో ఆగిపోతున్నాయి కదా, యూ నీడ్ టు కంప్లీట్ అండ్ గో అనేదే నాకు మెయిన్, అదే ఎక్కువ భయం ఉంది. నేను యాక్చువల్గా ఈ రోజు ఫ్లైట్ దిగాను నైట్, నాకు హెయిర్ స్టైల్ అవన్నీ సెట్ చేశారు. ఆ రోజు నైటే నేను కాస్ట్యూమ్స్ అవన్నీ కొనుక్కున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు. నెక్స్ట్ డేనే వెళ్ళి షూట్ అంటే ఇంకా నాకు నో వర్క్ షాప్, నథింగ్, జస్ట్ వెళ్ళి అట్లా డైలాగ్ చెప్పు, అంతే నా ప్రిపరేషన్ ఫర్ దిస్ మూవీ.
అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను కదా, షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మనోడు చేస్తాడా చేయలేడు నాకు అక్కడ వచ్చేసింది, ఐడియా వచ్చేసింది. తను చేయగలడు అంటే కెమెరా ఫేర్ లేదు, అది వాళ్ళు ఉన్నారే అంటే అప్పుడు వాళ్ళ ఊర్లోనే చేసాం, వాళ్ళ జనాల మధ్యలోనే చేశాను. అప్పుడు మనోడికి ఏం లేదు, వాళ్ళు మనోళ్ళు భయపడితే ఫీలింగ్ ఉండదు, అది ఏం లేదు, చేసేస్తున్నాడు, తను చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకపోతే నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, నువ్వు ఇది ఇలా బిహేవ్ చేయని చెప్పాను అంతే. తర్వాత సెట్లోకి వచ్చేసేసాడు, తను వెళ్ళిపోయాడు. ఫస్ట్ 2 days నేను సినిమా చేస్తున్నట్టు ఎవరికి తెలియదు, మా ఇంట్లో తెలియదు. ఇది మళ్ళీ ట్విస్ట్, సినిమా చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఎలా మేనేజ్ చేశారు మరి? మా బాస్ కి తెలియదు, లీవ్ ఇచ్చేవాడికి ఇది కదా తెలియదు, తన రూమ్మేట్ కి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు. మరి థ్యాంక్స్ చేశారా మీ బాస్ కి కింద టైటిల్ దాంట్లో? మనసులో చెప్పుకున్నాను. క్రేజీ అసలు, బాగా మేనేజ్ చేశారు. జనరల్లీ తెలిసిపోతుంటుంది కదా అదే. కూడా ఎవరన్నా మా రిలేటివ్స్ ఎవరైనా చూస్తారేమోనని స్పాట్ అంతా లైవ్ లొకేషన్స్ లో చేసాము, చూస్తారేమో భయపడతా చేసేవాడిని. అందరికి 1 month బ్యాకే తెలుసు అందరికి. అంటే తెలపకపోవడానికి రీజన్ ఏంటి? అదే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను హీరో అని బిల్డప్ ఇచ్చి తర్వాత 0 అయితే బాగోదు కదా. అంటే కళ్ళు పెట్టకూడదు, కళ్ళు పడుతుంది. అలాని కాదు, దిష్టి కాదు, భయం. యాక్చువల్లీ కంప్లీట్ అవుద్దా లేదా, మనం కరెక్ట్ పాత్ లో ఉన్నామా లేదా అనేది నాకు ఒక చిన్న. ఇక్కడ నిజంగానే అలాంటి ప్రాబ్లం ఉంటుంది. అంటే చాలా వరకు అంటే ఒక పక్క పెద్ద సినిమాలు చేస్తూ కూడా నేను చాలా వరకు ప్రసాద్ ల్యాబ్ లో చిన్న సినిమాలకు హోస్ట్ చేసినప్పుడు అదే అనిపిస్తుంది. దీని వెనకాల స్ట్రగుల్ ఒక 2 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉంది అని చెప్తే నాకు అనిపిస్తుంది 10 years వాళ్ళు ఈ సినిమాకి ఇచ్చారా, 10 years పట్టిందా వాళ్ళు ఇక్కడ వరకు రావడానికి, స్టేజ్ వరకు. చాలా కదా లైఫ్ టైమ్ లో ఒక 10 ఏళ్ళు అంటే. నేను మోర్ దాన్ చూసానండి ఫస్ట్ నుంచి కూడా. నేను కూడా చాలా సినిమాలు నా ఫ్రెండ్స్ కూడా ఆగిపోయి చూసినాను. రైట్, దీన్ని ఎలా ప్లాన్ చేయాలి, నేను ఫస్ట్ అదే దీన్ని ఎలా ప్లాన్ చేయాలి, దీన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే ప్లాన్ తో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసాం. రైట్. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు టఫ్ సిచ్యువేషన్ అంటే ఫర్ యూ ఏముండింది? అంటే ఎగ్జిక్యూటింగ్ గా లేకపోతే సీనా? ప్రతిదీ టఫ్ అండి. A to Z 1 man షో అన్నమాట. సో ప్రొడక్షన్ తీసుకున్నాడు, అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ ని అండ్ క్రియేటివిటీ ఫీల్డ్, డైరెక్షన్ అన్ని ఒకడే హ్యాండిల్ చేశాడు అన్నమాట. రైట్. అకార్డింగ్ టు జస్ట్ మనీ కూడా మనోడే డీల్ చేశాడు. ఫస్ట్ షెడ్యూల్ తను లేడు ఇక్కడ, ఒక 7 days నేను ఇక్కడే ఉండి కంప్లీట్ చేసి మళ్ళీ 7 days జాయిన్ అయ్యాడు. 7 days తర్వాత నా సిచ్యువేషన్ 7 days ఆల్రెడీ అయిపోయింది షూట్, హీరోయిన్ నాట్ ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో 7th day నేను ఆ నైట్ దిగి మార్నింగ్ నా షూట్. హీరో అంతా మా క్రూ 60 to 100 members ఉన్నారు. అందరూ ఆ సీన్ పెడితే వచ్చి చూస్తున్నారు అనమాట చుట్టూరు. అసలు వీడికంతా ఏంటి, వీడు ఎవరు అంటే షూటింగ్ చేయగానే ఫస్ట్ హీరోయిన్ అడుగుతారు కదండి, ఏదన్నా పెద్ద ఉంటే. నేనేందంటే ఎవరిని బట్టి తీసేస్తున్నాడు, హీరోయిన్ లేరు, ఏదంటే తీసేస్తున్నాడు. ఏం తీసేవాళ్ళు? ఆ సీక్వెన్సెస్ అన్ని తీసేవాళ్ళ? చిన్నపిల్ల ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లు, హీరో లేని వర్క్లు అన్ని కంప్లీట్ చేసేసాం ఫస్ట్ 7 days ఒక ప్లాన్డ్ గా. తర్వాత తన సింగపూర్ నుంచి వచ్చాడంటే నాకు 1 week ఇస్తాడు. అదే కదా మీ బాస్ మీద నమ్మకంతో ఆయన 1 week ఇస్తాడు. 1 week లో నేను చేయాలి, తనయే పెట్టాలి, మళ్ళీ వేరే పెడతాను అనుకుంటుంది. అంతే కదా, తన డేట్ మళ్ళీ 1 week తర్వాత తను ఉండడు కాబట్టి. తను అక్కడ ఫ్లైట్ టికెట్ చేసానని చెప్తాడు, చేసింది చెప్తాడు, వెళ్ళేది చెప్తాడు. మధ్యలో మీరంతా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేయాలి, లొకేషన్ తిరగాలి. చాలా టఫ్. అంటే ఇష్టపడడం కాబట్టి ఇష్టంతో కష్టం అనమాట. బాస్ దగ్గర లీవ్ తీసుకోవడం కాకుండా నా మైండ్ లో ఆ వర్క్ ని చూడాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఇది కంప్లీట్ చేయాలి. ఎవ్రీ డే ఛాలెంజింగ్. నేను కొత్తని ప్రొఫెషనల్ గా ఇప్పుడే కెమెరాని ఫేస్ చేస్తున్నాను యాక్చువల్ చెప్పాలంటే. అంటే బిగ్ సినిమా కెమెరా అంత క్రూ ముందల. సో A to Z నాకేంటంటే స్క్రీన్ అపియరెన్స్ మనది ఎట్లా ఉంటుంది, రిసీవ్ చేసుకుంటారా, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది ఎప్పుడు మనసులో ఉండేది. ఆ భయంతోనే చేస్తా ఉన్నాను అంతే. ఓకే. అండ్ ఫస్ట్ సినిమా చాలా ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది, చాలా మెమరీస్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం. సో ఫస్ట్ షాట్ గుర్తుందా మీకు? అవును. ఫ్యూ డేస్ I used to take my laptop, work and then shoot. ఇక్కడ కూడా వర్క్. ఓకే, ఇక్కడ కూడా వర్కింగ్. అటొక షిఫ్ట్ ఇటొక షిఫ్ట్. అవును. మా దాంట్లో చేసిన వాళ్ళందరూ వర్కర్స్. అదే వర్కర్స్ మీ దగ్గర
నేను డేట్ చెప్పాను అనుకో, సార్ నన్ను 2 కల్లా పంపించేయండి సార్, సార్ నన్ను మధ్యాహ్నం నుంచి పంపించేయండి సార్. మీకు కూడా అనిపించుంటది కదా, నేను కూడా వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నా, నేను కూడా వెళ్ళాలి. నేనే వెళ్ళిపోతా, మీరే మా కో ప్రొడ్యూసర్ కూడా జాబ్ అవ్వదు. నేను కూడా ఐటీలో ఓకే, అందరికందరు ల్యాప్టాప్లతో పనిచేసేవాళ్ళు అనమాట మాకి. యా, అదే అంటున్నా, ల్యాప్టాప్స్ కూడా సెట్ కి తీసుకుని వెళ్ళి పనిచేసేవాళ్ళు అనమాట, ఒక పక్క ఇక్కడ ఒక పక్క అక్కడ. సో క్రేజీ. ఫర్ యూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అరే ఫస్ట్ షాట్ ఏదో చెప్తున్నట్టున్నారు, యూ ఆల్రెడీ మెన్షన్ దట్. యా, ఫస్ట్ షాట్ ఐ థింక్ మన ఇద్దరిదే ఉండే. సీరియస్ సీరియస్ ఎంత అప్సెట్ అయ్యారు ఆయన. ఏదైతే ట్రైలర్ చూసారు లాస్ట్ షాట్, అదే ఫస్ట్ డే. అదే నా ఫస్ట్ డే. ఓకే, నాది కూడా సేమ్. ఏమైనా డైలాగ్ గుర్తుందా మీకు ఆయనతో చెప్పింది? ఆయనతో మాట్లాడలే నేను ఫస్ట్ డే అస్సలు. ఫస్ట్ డే కాదు, ఎంటైర్ సినిమాలో ఆయనతో చెప్పిన డైలాగ్ ఏదైనా గుర్తుందా మీకు? ఉంది బట్ అది పర్లేదు, ఇక్కడే డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రాంప్టింగ్ తీసుకుందాం. ప్రాంప్టింగ్ కాదు, చెప్పకూడదని. చెప్పకూడదు డైలాగ్స్ అసలు ఏది చెప్పకూడదు, ఒకటి కూడా చెప్పకూడదు. ఇప్పుడు విలన్ ఎవరు అనుకుంటున్నారు మీరు? అది అడగట్లేదు. ఫస్ట్ అది నాకు తెలియలేదు బేసిక్ గా, అందుకనే మీరు ఎలాగో చెప్పరుగా, అడిగినా మీరు చెప్తారా చెప్పండి, నేను అడుగు. మీ గెస్ అంటే మీరు ఎన్నో చూసారు కదా. హీరోయినే విలనా? కో ప్రొడ్యూసర్ గారు విలనా? నేనైతే ఈ సినిమాలో చేయలేదు. విలన్ ఎవరు చెప్పండి? డైరెక్టర్ సార్. గెస్ చేయాలి. విలన్ ఒక అమ్మాయి, అబ్బాయి. అంటే నేను చెప్పను అంటున్నా, మీ గెస్. ఇప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడనే ఒక రీజన్ ఉంటది మామూలుగా. అదే ఆ రీజన్ చెప్పలేదు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. అందరూ వై కట్టప్ప కిల్ బాహుబలి అనే క్వశ్చన్ లైక్ వైరల్ అయింది. అట్లేనే మాకు పోస్టర్ ఇప్పుడు ఈ సీమంతంలో అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి, ఆ సి ఎవరు అని తెలుసుకోవాలి అంటే సినిమా అనేది ఎందుకు పెట్టామని చూడాలంటే November 14 థియేటర్కి వచ్చేయాలి. సి అనేది ఎందుకు పెట్టారు? ఇప్పుడు శ్రీమంతం అని పెట్టేయచ్చు. కరెక్ట్. సి ఎందుకు పెట్టాము? దాంట్లో ఒక కడుపుతో ఉన్న ఆమెను ఎందుకు పెట్టాము? అది కూడా ఆ అమ్మాయిని ఎందుకు కట్టేశారు? అసలు ఆ అమ్మాయి ఎవరు? అదే అసలు నాకేమో వద్దులే, సరే November 14 చూస్తానండి. వై ఇప్పుడు ఇంత నేను స్ట్రెస్ తీసుకునే కంటే November 14 టికెట్ తీసుకోవడం చాలా ఈజీ కదా. ఎగ్జాక్ట్లీ. సో నేను అదే చెప్పేది ఆడియన్స్ కూడా. ఓకే, November 14th తీసుకొని ఫస్ట్ మీరు చూడండి. రైట్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ అంటే ఫిలిమ్స్ యూ లైక్ అండ్ హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు మీరు ఇండస్ట్రీలోకి రావడానికి? చిరంజీవి గారు. లవ్లీ. చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగారు. ఓకే, ఫర్ యూ అండి డైరెక్టర్? నాకు బాగా ఇష్టం పూరి జగన్నాథ్ ఇష్టం. పూరి జగన్నాథ్ గారు ఇష్టం. రేంజ్ టైమింగ్ ఉంటుంది అయింది. ఫర్ యూ? ఐ లవ్ షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ ఆల్సో. నా అమ్మాయి పేరు చెప్తుందేమో అని అనుకున్నాను నేను. అబ్బాయి ఓకే, డెఫినెట్లీ I can have a male inspiration. డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్. అసలు హూ సెడ్ ఫీమేల్ కి ఫీమేల్ ఇన్స్పిరేషన్ ఉండాలని? యా, మీకు ఓన్లీ ఫ్లైట్ ఇన్స్పిరేషన్ అండి నాకు అనిపిస్తుంది. దెర్ ఈస్ నో అదర్ ఇన్స్పిరేషన్ బికాస్ యు ఆర్ హ్యాపీలీ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్, బట్ నౌ యు ఆర్ హియర్. సో బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ మనం ప్రశాంత్ గారి గురించి తక్కువ మాట్లాడాం అనుకుంటా. ప్రశాంత్ బ్రదర్ అండి. బ్రదర్. ఓకే, నా ఫ్రెండ్. ఇక ఆయన 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 మీ ఫ్రెండ్, ఆయన బ్రదర్ ఫ్రెండ్ ఫ్రెండ్. అక్కడే ఎటు తిరిగిన సరే మళ్ళీ అక్కడికే రా. సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటే. ఓకే, అండ్ ఫైనల్ గా ఫ్రెండ్ కాబట్టే నేను ఇంత దగ్గరుండి రైట్ చాలా క్లియర్ గా చేసేసాను. పర్ఫెక్ట్ అండి. అండ్ ఫైనల్ గా ఈ ఫిలిం ని లైక్ అంటే డెఫినెట్ గా చాలా థ్రిల్లర్స్ చూసాం. మీ థ్రిల్లర్ డిఫరెంట్ వాటన్నిటికంటే అని చెప్పే పాయింట్ ఇందులో ఏమైనా ఉందా? ఉందా? లేడీస్ అందరు కనెక్ట్ అయింది. లేడీస్ కనెక్ట్ తోటి అట్ ద సేమ్ టైమ్ జెంట్స్ కూడా కనెక్ట్. జెంట్స్ కూడా ట్రాన్స్ లోకి వెళ్తారు. ఇలా కూడా జరుగుతుందా? ఇలాంటిది కూడా జరుగుతుందా? ఓకే, ఏదో సంథింగ్ దాస్తున్నారు అనిపిస్తుంది. November 14th అది కొంచెమే మమ్మల్ని కాపాడదు. బట్ ఐఎమ్ వెరీ, యూ గైస్ ఆర్ వెరీ జెన్యూన్. సో నేనేమనుకుంటా అంటే హానెస్ట్ పీపుల్ కి సక్సెస్ కూడా రావాలి అని. అండ్ నాట్ ఓన్లీ దీస్, లైక్ దీని తర్వాత మెనీ ఫిలిమ్స్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రండి, ఒక మంచి యూనో కమర్షియల్ ఫిలిం కూడా తీసుకుని రండి. అఫ్ కోర్స్ కమర్షియల్ అనేది మనం అంటూ ఉంటాం, ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమానే కరెక్ట్ కమర్షియల్. ఇది కమర్షియల్ టైప్ లోనే రైట్. ఏంటంటే కమర్షియల్ టచ్ కూడా ఉంది, ఎందుకంటే మానవుడు కమర్షియల్ జోనర్ లో ఎక్కువ కాబట్టి రైట్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి.
నాకు కనిపించే వాళ్ళు కాకుండా ఎవరైనా ఇంకా నోన్ ఫేసెస్ ఈ సినిమాలో ఉన్నారా? అదర్ ఇంపార్టెంట్ రోల్స్? కమిటీ కోరల్లో లోకేష్ ఆత్రం అని కుర్రోడు, అనిల్ లింగంపల్లి అని. టైగర్ నాగేశ్వరరావులో చేశాడు మన కొంచెం అబ్బాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ ఎవరైతే ఈ సినిమాకి సెట్ అవుతారో వాళ్ళని తీసుకోవడం జరిగింది అంతే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ మనం హాఫ్ అన్ అవర్ కంటే దాటింది అని నా ఒపీనియన్. ఈ ఇంటర్వ్యూ మీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైం తెలియలేదు అని అనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్ విష్ ఆల్. ఫ్యూచర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయా? ఐ డోంట్ నో, చెప్పండి. మనకి ఒక ఆఫర్ వచ్చింది. మీరు చెప్పొచ్చుగా మీ ఆన్సర్ చెప్పండి. నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్, మనోడికి ఒక ప్రాజెక్ట్, నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ లవ్ స్టోరీ ఒకటి అనుకుంటున్నాం. సేమ్ హీరో? సేమ్ హీరో. ఎందుకు మీ ఇద్దరు ఇంకా మనం ఒక పూరి రవితేజని ఎలా లేపారు అలా లేపాలని ఫిక్స్ అయిపోయి. లవ్లీ ఆన్సర్. యా, సో నెక్స్ట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. లవ్ స్టోరీ అది నెక్స్ట్ పట్టాలేకపోతుంది ఇప్పుడు జనవరి నుంచి. 2026 అదే ప్రాజెక్ట్ ఇప్పుడు. లవ్ స్టోరీ అనేది ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లవ్ స్టోరీ. మన హాలీవుడ్ లో ఒక రోల్ చేస్తున్నాను నేను. లవ్లీ. రీసెంట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. సింగపూర్ లో కెల్విన్ సెంగ్ అని $1 million డైరెక్టర్ అని అంటారు, డైరెక్టర్. అతను ఒక సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఒక సినిమా చేస్తున్నాడు, స్కామ్ సిటీ అని. దాంట్లో నాకు ఆఫర్ వచ్చింది. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఇండియా అన్నమాట. ఇది హాంకాంగ్, చైనా, మలేషియా, సింగపూర్ ఈ అన్నిటిలో రిలీజ్ అవుతుంది. ద యాక్టర్స్ ఆర్ ఫ్రమ్ హాలీవుడ్, అన్ని వరల్డ్ వైడ్ యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ స్కామ్ సిటీ. టైటిల్స్ చాలా February 2026 లో మలేషియాలో షూట్. ఓకే. ఇది జాన్ లో స్టార్ట్ అవుతుంది, అది ఫెబ్ లో స్టార్ట్ అవుతుంది. ఎలా అండి మరి లీవ్స్ తీసుకోవడం? జాబ్ రిజగ్నేషన్. మా బాస్ ఏమన్నా, అది ఒక షాకింగ్ నాకు. నువ్వు రిజైన్ చేయమాక, జాబ్ చేసుకో, నువ్వు ఎప్పుడు కావాల్సి అప్పుడు వెళ్ళరా. బా, ఇంత మంచి బాస్. ఈసారి ఆయన టైటిల్ పేరు కాదు, ఫోటోతో వేసేయండి. సో యా, యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? I'm doing one. So that is upcoming. I don't think so I should reveal that. So adi oka undi inka I'm trying. నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేసుకోవచ్చు మనం ఆ టైంకి. గాయత్రి గారు, ఇంకేంటి విశేషాలు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? లవ్లీ. అండ్ యా, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ వీఆర్ ఆల్ వర్కింగ్ విత్ ప్యాషన్ అండి. అందరూ జాబ్ చేస్తూ ఒక ప్యాషన్ లేనిదే చేయలేము. ద రీజన్ ఐమ్ ఇన్వెస్టింగ్ ఆన్ దెమ్ ఇస్ జస్ట్ బికాస్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయ్యాక 10 years almost he worked, right, and still he is working for a project and it's great. Right. మేమిద్దరం కాలేజ్ నుంచే వచ్చామండి ఫస్ట్ 2012. ఓకే. తను నేను ఫస్ట్ వచ్చాం. 2 months ఉండేది 2012 లో. Now 2025. నా మీద ఒక మూవీ స్టార్ట్ అయింది అప్పుడే యాజ్ ఏ హీరోగా. మరి అసలు ఎన్ని ఇయర్స్ 10 years తర్వాత మళ్ళీ అంటే అది నాట్ జోక్. అంటే 10 years అండి ఆల్మోస్ట్. యా, అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే ఏదో ఉంది ఖచ్చితంగా. ఇది యాదృచ్ఛికం. మేము అనుకోలేదు. జాబ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా సెటిల్ అయిపోయాను, ఎందుకులే రిస్క్ అనుకుని ఉంటారు. మళ్ళీ మనోడు ఎవరో కొత్త హీరోతో చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు. తర్వాత వై కాంట్ యూ కమ్ ఇన్ అని చెప్పాడు. మన సెట్ అవుతామా లేదా అనేది అంటే ఐ వాంట్ టు షో సమ్ డిఫరెన్స్. నేను ఊరికి వచ్చి చేసేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఐ వాంట్ టు టర్న్ మై సెల్ఫ్. రైట్. అట్లా చేసి కొంచెం టైం తీసుకుని ఓకే చెప్పి. మీరు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ కదా, ఆయన వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నారు, మీ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నారు ఆయన చెప్తారు. ఫస్ట్ మీరు చెప్పండి. చెప్పాలి. మేము ఒప్పుకోం, చెప్పాలి. అట్ ద సేమ్ టైం నాటీ థింగ్స్ మీరు కాలేజ్ లో ఏం చేశారు? హౌ మెనీ? చాలా. కాలేజ్ అంటే ఖచ్చితంగా మేము నాటీ థింగ్స్ చేస్తాం. ఎన్నిసార్లు మీ ప్రిన్సిపల్ మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు కాలేజ్ నుంచి? రోజుకోసారి అంటే సంవత్సరంలో ఒక రోజు పెట్టుకుంటామండి. ఆయన గుర్తుపెట్టుకుని ఉంటారు మిమ్మల్ని ఖచ్చితంగా జీవితాంతం. నేను ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఇన్ హైదరాబాద్. ఓకే. ఒకసారి 65% అటెండెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఎందుకంటే 3 రోజులు వారంలో 3 రోజులు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం. ఫస్ట్ నుంచి సినిమాలు చూడడము, ఇటువైపు ప్రయత్నాలు చేయడం ఇవి జరుగుతూ ఉండేవి అప్పటి నుంచి. చిన్నప్పుడు యాక్చువల్లీ మనం చదువుకునేటప్పుడు మన దగ్గర మనీ ఉండేవి కదా. నెల టికెట్ కి 10 రూపీస్ తీసుకుని వెళ్ళేవాళ్ళం.
ఓ మై గాడ్. మళ్ళీ వైజాగ్ లో అయితే 1 day 4 shows, సండే వస్తే 4 show. ఇక్కడ అయిపోయిన తర్వాత టక్ టక్ మన పరిగెత్తి మళ్ళీ వేరే సినిమా హాల్కి వెళ్ళి టక్ టక్ మన పరిగెత్తుకెళ్ళి 2 tickets తీసుకునే వాళ్ళం 10 rupees. ఒకటేమో బ్లాక్ లో అమ్మేసేవాళ్ళం 30 rupees కి. ఆ 20 rupees మీ అన్నయ్య ప్రొడ్యూసర్ అవడానికి రీజన్ అయితే అండి. ఆ 20 rupees మా ఆటో చార్జెస్ తినడానికి వచ్చేసి ఫ్రీ షోస్ పో. బాబా అసలు ఇంత బ్రెయిన్ ఉండుంటే ఎప్పుడో. ఇది సీమంతం అనేది ఇంకా పర్ఫెక్ట్ యాప్ టైటిల్ అనిపిస్తుంది. బేసిక్గా ఇది బేస్డ్ ఆన్ దట్ కాబట్టి స్టోరీ. సో అసలు శ్రీ కాకుండా సి ఎందుకు వచ్చింది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటిల్ November 14th. సో అఫ్ కోర్స్ వెయిట్ చేద్దాం, వాచ్ చేద్దాం. అండ్ బట్ నేనైతే విష్ చేస్తున్నాను, నేనైతే విష్ చేస్తున్నాను లైక్ మంచి పేరు తెచ్చుకొని మంచి సినిమా అనిపించుకొని బాగా తీసారని అనిపించుకొని మరిన్ని సినిమాలు మీరు చేయాలి. ఎనీహో జాన్ నుంచి మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ అదర్ సినిమాలు కూడా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వాట్ యూ సే ఫైనల్గా టు ఆడియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? సీమన్ ఎవరు విలన్ చెప్పండి. విలన్ చెప్పంగానే November 14th వచ్చి ఎలా అనిపించిందో మీరు ఆడియన్స్ మాకు చెప్తే మేము కొంచెం హుషారుగా ఇంకో సినిమా చేయడానికి బాగుంటుంది. ఇప్పటికీ మీరు చాలా హుషారుగా ఉన్నారు. నేను ఎప్పుడు హుషారుగా మౌత్ పబ్లిసిటీ ఉంటది కదా, మా సినిమాకి జరుగుద్ది అనే ఉద్దేశంతో ఉన్నాం. సినిమాకి రండి, ట్విస్ట్ వస్తే గానీ మీరు కనిపెట్టలేరు. చూసి చూడండి. November 14th ఖచ్చితంగా థియేటర్కి రండి, వచ్చి చూడండి. మీకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ థ్రిల్లర్. Shreya? So, November 14th, our movie is coming. Please come and watch. If you like, if you don't like, please give the review so that we can work better. So, yeah, please give us a chance. ఓకే, హై ఎవ్రీవన్. November 14th చిల్డ్రన్స్ డేనే కాదు, సీమంతం రిలీజ్ డే కూడా. సో అట్లా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ బ్లాక్ చేసుకోండి, రండి అండ్ సేవ్ ద డేట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇన్ అడ్వాన్స్. అండ్ ఆ రోజు శ్రీమంతం డే కూడా అనమాట, సీమంతం డే కూడా అనమాట. చూడండి, డెఫినెట్గా ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తే మరింత మంది వస్తారు, మరిన్ని సినిమాలు చూడడానికి దక్కుతాయి మనకి. మీరు చూస్తారని, బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.